చూస్తే ఒక పొలిటికల్ డ్రామా ఇది చాలా చక్కగా వచ్చింది. డబ్బు లేని రాజకీయం అని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అంటారో దాన్ని మేజర్ ఎజెండాగా తీసుకొని సింపుల్గా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టరైజేషనే ఈ సినిమా అని చెప్పాలి ఆయన భావజాలంతో. ఎలామ్మా రియల్గా మనకు జరిగేవి అంటే ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు, ఒక హైదరాబాద్లో హైడ్రా అదొక కాన్సెప్టు, సీజ్ ద షిప్ కాన్సెప్టు, ఈ కాన్సెప్ట్లు తీసుకొని సినిమా తీశారు అనిపించింది. బట్ అద్భుతంగా ఉంది, సూపర్. ఫస్ట్ హాఫ్ అసలుకి చాలా వేగంగా గెలిపింది. ఫస్ట్ హాఫ్ అసలు తెలియలేదు, చాలా జోవియల్గా జోష్లో సాగుతుంది, కొంచెం ఫన్ అన్నీ ఉంటాయి. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి పొలిటికల్ డ్రామా, ఎమోషన్తో కూడుకున్న సినిమా, ఎక్కడ బోర్ కొట్టలేదు, చాలా వేగంగా గెలిపింది సినిమా. శంకర్ గారి మార్క్ కనపడింది స్పష్టంగా. మళ్ళీ ఒకే ఒక్కడు, భారతీయుడు, ఆ తర్వాత జెంటిల్మెన్, ఇవన్నీ ఓవరాల్ ఈ కాన్సెప్ట్లు అన్నీ కనపడ్డాయి. ప్రజలకు మంచి చేయాలి అనే కాన్సెప్టే కనపడింది. ఎలా అనిపించింది మూవీ? ఇప్పుడే గేమ్ చేంజర్ మూవీ చూసి బయటకు వస్తున్నా. గేమ్ చేంజింగ్ మూవీ అని చెప్తాను నేనైతే. సంక్రాంతికి మంచి బ్లాక్ బస్టర్ ఎట్లా అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో ఎవ్రీ సంక్రాంతికి, ఈ సంక్రాంతికి కూడా మన తెలుగు ఆడియన్స్కి పాన్ ఇండియాలో మంచి మాస్ కమర్షియల్ సూపర్ హిట్ మూవీ దొరికేసింది. ఇద్దరికి మెయిన్ కంబ్యాక్, శంకర్ గారికి, రామ్ చరణ్ గారికి. రామ్ చరణ్ గారు ఆయన అన్ని సినిమాలకు ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. ఎందుకంటే చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నారు, చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తున్నారు. అంటే ఆయన మైండ్లో కానీ హార్ట్లో కానీ ఏ ప్రెషర్ లేకుండా హాయిగా తీశారు సినిమాని. ఒక డైరెక్టర్ స్పెట్లాగా స్టోరీ, స్క్రీన్ ప్లే, డిఓపి, ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, బీజిఎం, సాంగ్స్ ఎవరు తగ్గలేదు. సాంగ్స్ విషయానికి వస్తే 3 సాంగ్స్ విజువల్ గ్రాండియర్ అన్న, విజువల్ గ్రాండియర్. ఎస్జే సూర్య గారి యాక్టింగ్ టాప్ నాచ్. మనం నాని సినిమా తర్వాత ఎంతైతే వి లవ్డ్ హిమ్, ఈ సినిమా తర్వాత కూడా ఎస్జే గారి మీద లవ్ ఇంకా రెట్టింపు అవుతుంది, అది మాత్రం 100%. తర్వాత అంజలి గారి యాక్టింగ్, అంజలి గారికి రామ్ చరణ్ గారికి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా బాగా జనాలకు కనెక్ట్ అవుతాము.